చూస్తే ఫార్ములా ఈ కారు రేసు కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేస్తూ నిధులను మళ్లించినట్లుగా అరవింద్ కుమార్ పై ఆరోపణలున్నాయి. ఇప్పటికే కేసులో కేటీఆర్ ను 2 సార్లు విచారించిన ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను ప్రశ్నించి ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేస్తూ నిధులను మళ్లించినట్లుగా అరవింద్ కుమార్ పై ఆరోపణలున్నాయి. ఇప్పటికే కేసులో కేటీఆర్ ను 2 సార్లు విచారించిన ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను ప్రశ్నించి ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ప్రస్తుతం ఏసీబీ విచారణకైతే మాత్రం అరవింద్ కుమార్ హాజరయ్యారు. జూన్ 16వ తారీఖున కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం అరవింద్ కుమార్ అయితే మాత్రం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎఫ్ఈఓ కంపెనీకు దాదాపు 45,71,00,000 రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకు నగదును బదిలీ చేశారు. వాటికి సంబంధించే మూడోసారి అరవింద్ కుమార్ నుండి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 2 సార్లు కేటీఆర్ విచారణ జరిపినటువంటి సమయంలో కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని గతంలో అరవింద్ కుమార్ ను క్వశ్చన్ చేశారు. అయితే అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని కేటీఆర్ కూడా ప్రశ్నించడం జరిగింది. రెండోసారి కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటే ప్రస్తుతం అరవింద్ కుమార్ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అరవింద్ కుమార్ పనిచేసినటువంటి సమయంలోనే దాదాపు 45,71,00,000 నగదును వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా నగదు ఎఫ్ఈఓ కంపెనీకు నగదు బదిలీ చేయడం జరిగింది. అది కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించినటువంటి ఖాతా నుండి ఎఫ్ఈఓ కంపెనీకు విదేశీ నగదును మార్చి ఫౌండ్ల రూపంలో వాటిని చెల్లింపులు చేశారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆర్బీఐ రూల్స్ను పాటించలేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆర్బీఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారనేటువంటి అంశానికి సంబంధించి మరోసారి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు కేటీఆర్ అయితే మాత్రం గతంలో నగదు బదిలీ కావచ్చు, నిధుల విడుదలకు సంబంధించి అధికారులే చూసుకుంటారు. తనకు కేవలం ఆ ఆర్గనైజేషన్ కేవలం అక్కడ ఆ రేస్ నిర్వహించడానికి మాత్రమే తాను చూశాను తప్ప ఈ యొక్క ఎకనామికల్ ట్రాన్సాక్షన్లో తన ప్రమేయం లేదనేటువంటి అంశాన్ని కేటీఆర్ చెప్పినప్పుడు గతంలో అరవింద్ కుమార్ కూడా ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. కేటీఆర్ మౌఖిక ఆదేశాలు వాట్సాప్ ద్వారా ఇవ్వడం వల్లే తాము నగదును బదిలీ చేశామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒక అధికారిగా ఉంటూ బిజినెస్ రూల్స్ పాటించడం, మరోవైపు క్యాబినెట్ అప్రూవల్ లేకోకుండా నగదును బదిలీ చేయడము సరైనటువంటి అంశం కాదు, నిబంధనలకు విరుద్ధమైనటువంటి అంశాన్ని కేటీఆర్ కు అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కు కమ్యూనికేట్ చేశారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు మరోసారి సుదీర్ఘంగా అరవింద్ కుమార్ ను క్వశ్చన్ చేసి స్టేట్మెంట్ రూపంలో కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మూడోసారి విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఇందులో ఎఫ్ఈఓ కంపెనీ అంటే రేస్ నిర్వహించినప్పటికీ కూడా మరోవైపు ఈ మరోసారి నిర్వహించడానికి 3వ దఫా నిర్వహించడానికి ఎందుకు తప్పుకుందనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు విచారణ అయితే జరుపుతున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.